పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార వాహనాన్ని కూడా తయారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర ద్వారా ప్రచారం కొనసాగించబోతున్నారు. మొదటి 17 రోజులు 21 ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. బస్సుకు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించిన నిర్వాహకులు నలువైపులా 4 సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచారు. బస్సు లోపల కేసీఆర్తో పాటు మరో 7గురు కూర్చునేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి భారీ క్యాన్వాయ్తో ఈ బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. మొత్తంగా కేసీఆర్ బస్సు ఎలా ఉంది, అందులో ఉన్న సౌకర్యాలు ఏంటి, పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. మే నెల 10వ తేదీన సిద్దిపేటలో ముగింపు అవుతుందని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆకాశంలో బై హెలికాప్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన కేసీఆర్ దిగి ఈరోజు రోడ్డుపై బస్ యాత్రలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఇదే బస్సు ద్వారా కేసీఆర్ ఈరోజు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. మొత్తం కూడా తెలంగాణ ప్రగతి రథం పేరుతో ఉత్తరప్రదేశ్ చెందిన రిజిస్ట్రేషన్ గల బస్సును ఈరోజు కేసీఆర్ వాడుతూ ఉన్నాడు. ఇది గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ బస్సు ప్రచారార్థంగా కేసీఆర్ వాడాడు. అంటే ప్రత్యేక విమానంలో తిరిగినప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బస్సు దిగి మళ్ళీ హెలికాప్టర్ దిగి బస్సులో ప్రయాణించేవాడు. ప్రస్తుతం చూస్తా ఉన్నాం, ఈరోజు కేసీఆర్ ప్రయాణించే బస్సు ఇప్పటికే తెలంగాణ భవన్లో గత కొద్ది రోజులుగా ముస్తాబ్ అవుతా ఉంది. కొద్దిసేపటి క్రితం పూజారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకంటే దాదాపు 24వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 21 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. మొత్తం ఈ గ్లాసులు కూడా చూస్తా ఉన్నాయి. ఈ గ్లాసు కూడా బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన గ్లాసులు మొత్తం బస్సుకు ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా చోట్ల ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రూఫ్ అద్దాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఆందోళనకారులు ఏదైనా వ్యతిరేక పార్టీ వాళ్ళు రాయి విసిరినా ఇతరత్ర ఏమైనా విసిరినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈరోజు ఈ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు చేశారు. మరోవైపు సీసీ కెమెరాలు ఆ బస్సుకు 4 వైపులా కూడా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కూడా సంఘటనని మొత్తం పసిగట్టేందుకు ఆ సీసీ కెమెరాలు చేశారు. ప్రధాన లైట్లు LED లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రం, మన పార్టీ, మన ఓటు, మన కారు గుర్తుకే అనే పద్ధతిలో కూడా కారు సింబల్, అదేవిధంగా కేసీఆర్ చెయ్యి లేపట విజువల్ కూడా మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ విజువల్స్, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి అనే పేరుతోటి ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అనే ఈ స్లోగన్స్ కూడా బస్సు పైన రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ బస్సు మొత్తం కూడా ఈరోజు ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు 17 రోజుల పాటు 21 ప్రాంతాల్లో 80 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా ఈరోజు పార్టీ వర్గాలు ముస్తాబు చేశాయి. ఈ బస్సు యొక్క మొత్తం కూడా ఈరోజు ఈ కారు గుర్తుకే మన ఓటు అని చెప్పి కారున్న గుర్తును కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బస్సులో ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్తో పాటు మరొక 7గురు కూర్చునేందుకు కూడా ఈ బస్సులో మొత్తం కూడా సీటింగ్ కెపాసిటీ, అదేవిధంగా ప్రత్యేక వాష్రూము, తర్వాత కేసీఆర్ రెస్ట్ తీసుకునేందుకు కూడా ప్రత్యేక బెడ్రూమ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా సీసీ కెమెరాలు, లైట్లు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఈ డోర్ నుంచి కేసీఆర్ ఇదే డోర్ నుంచి కేసీఆర్ లోపలికి వెళ్తాడు, మళ్ళీ బయటికి దిగుతాడు. వాస్తవంగా లోపట్టే మొత్తం పైకి ఎక్కేందుకు కూడా బటన్ సిస్టంతో ఈరోజు బస్సు పైకెక్కి ప్రచారం సభలో పాల్గొనేందుకు, సభలో ప్రసంగించిన సమయంలో కూడా మొత్తం రూప్ టాప్ పైకి ఎక్కేందుకు కూడా బటన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని హంగామాతో కూడిన అన్ని వసతులతో కూడిన ఈ బస్సును గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సందర్భాల్లో కొద్ది మాత్రమే వాడినప్పుడు కూడా ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈ బస్సును ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. గత 2-3 రోజులుగా తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్గాలు ఈ బస్సును దగ్గరుండి తయారు చేపిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు కూడా అర్చకులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కాబట్టి ఇదైతే ఈ డోర్ కూడా మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ
ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ ఇక్కడ ఈ సీట్లో కూర్చుంటాడు కాబట్టి ఈ గ్లాసు బుల్లెట్ ప్రూఫ్తో మొత్తం కూడా అంటే డ్రైవర్కు కేసీఆర్కు ముందు ఉన్న అద్దము బుల్లెట్ ప్రూఫ్ కారే. కేసీఆర్ ఈ సీట్లో కూర్చొని ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేసేందుకు అద్దం కొంచెం పెద్దగా కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చిన్న అద్దము ఇక్కడి వరకే ఉండే, ఇప్పుడు పెద్దగా ఏర్పాటు చేసి కేసీఆర్ ఇదే సీట్లో కూర్చొని బై రోడ్డు మార్గంలో ప్రయాణించే టైంలో ఈరోజు ప్రయాణిస్తాడు. ఇది కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దం అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం సీసీ కెమెరాలు ముందు భాగాన కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం ఏపీలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో కూడా ఈరోజు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాళ్ళు రువ్వడం, తర్వాత ఇతరత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కూడా మొత్తం ఏమంటే పసిగట్టేందుకు సీసీ కెమెరాలు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ కెపాసిటీ కూడా మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈరోజు నెల 24వ తేదీ నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజుల పాటు ప్రస్తుతం పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 17 రోజుల పాటు ఈరోజు ఈ రోడ్ షో బస్ యాత్ర కొనసాగుతూ ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలేంటి, నష్టమేంటి అనే అంశాలు కూడా ఈ ప్రచార యాత్ర ద్వారా కేసీఆర్ వివరిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు దాటింది. ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా అమలు చేయడం ఒక మాట కానీ రాజకీయ కుట్రలు చేస్తా ఉందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఈరోజు ఎండిన పంటలను పొలంబాట పేరుతో పరిశీలించిన కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల ద్వారా కూడా సాయంత్రం రోడ్ షోలు నిర్వహించే కేసీఆర్ ఉదయం ఈ పంట పొలాలను పరిశీలించడంతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక గట్టి పోటీ ఇచ్చే విధంగా కూడా బీఆర్ఎస్